ఢిల్లీలోని ఉత్తమ్ నగర్లో ఉద్రిక్తత నెలకొంది. ఒకవైపు రంజాన్ జరుగుతున్న వేళ కొందరు జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేశారు. దీంతో పోలీసులు వారిని అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు. ఉత్తమ్ నగర్లో పోలీస్ బందోబస్తు మధ్య రంజాన్ వేడుకలు జరుగుతున్నాయి. ఇదే అంశంపై మరింత సమాచారం నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. అరెస్ట్ చేసుకుని తీసుకుని లోపలికి వెళ్తున్నటువంటి ఉత్తమ్ నగర్ లో ఉద్రిక్తత పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యంలో అనుమానిత వ్యక్తులను అరెస్ట్ చేసి లోపలికి తీసుకొని వెళ్తున్నారు. పోలీస్ స్టేషన్ కి జై శ్రీరామ్ అంటూ కూడా నినాదాలు చేస్తున్నటువంటి వారిని తీసుకొని వెళ్తున్నటువంటిది. అనుమానిత వ్యక్తులను అందరినీ కూడా ఇక్కడ ఎవరైతే ఉన్నారో ఇక్కడ మనకు చూస్తున్నామో చాలా మంది కూడా ఈ రోజు అంటే రంజాన్ పండుగ ఒకవైపు ఉన్నది, మేము ఖచ్చితంగా జై శ్రీరామ్ అంటూ కూడా చేస్తున్నటువంటి వారు చాలా మటుకు కూడా అందరినీ లోపలికి తీసుకొని వెళ్తున్నటువంటిది. అంటే ఇక్కడ ఉద్రిక్తతల నేపథ్యంలో చాలా మందిని ఇప్పటికే కూడా అరెస్ట్ చేయడం జరిగింది. మరికొంతమంది కూడా వస్తున్నటువంటి వారిని అందరినీ కూడా లోపలికి తీసుకొని వెళ్తున్నటువంటి దృశ్యాలను ప్రస్తుతం మాత్రము ఉత్తమ్ నగర్ లో దాదాపు ఉదయం నుంచి కూడా దాదాపు 150 మందిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. వారిని ఇక్కడి నుంచి కూడా తరలించడం జరిగింది. మనం ఇప్పుడు చూస్తున్నటువంటిది ఏదైతే ప్రత్యేకంగా అక్కడ వేరే ప్రాంతం నుంచి వచ్చేసి ఇక్కడికి దగ్గరలో ఉన్నటువంటి చాలా మంది కూడా జై శ్రీరామ్ అంటూ కూడా నినాదాలు చేస్తున్నారు. ఒకవైపు రంజాన్ కి సంబంధించినటువంటిది మసీదుకి దగ్గరగా కూడా ఏదైతే దానికి సంబంధించినటువంటిది నమాజ్ అదంతా కూడా చేస్తున్నటువంటిది ఒకవైపు, మరొక వైపు అనుమానిత వ్యక్తులు ఏదైతే నినాదాలు చేస్తున్నటువంటి వారిని అరెస్ట్ చేసేసి లోపలికి తరలించేటటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. మరి కొంతమంది ఇక్కడ ఉండేటటువంటి ఏదైతే ప్రస్తుతం మాత్రము ఉద్రిక్తత మధ్య ఇటు ఏదైతే ఉత్తమ్ నగర్ ఈ ప్రాంతం అంతా కూడా పోలీసుల నిఘా నీడలో ఒకవైపు ఉంటే మరొక వైపు చుట్టూరా ఉండేటటువంటి ఏదైతే ప్రాంతం నుంచి కూడా చాలా మంది జై శ్రీరామ్ అంటూ కూడా నినాదాలతో వస్తున్నటువంటి వారిని కూడా ఎక్కడికక్కడికి కూడా అరెస్ట్ చేస్తున్నటువంటిది విజువల్స్ మనం ఎక్స్క్లూజివ్గా మనం చూస్తున్నాము. ముఖ్యంగా చాలా ఇక్కడ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి మాత్రము ఒక్కసారిగా అంటే మీడియా వాళ్ళని కూడా కొంతమందిని ఏదైతే అంటే వాళ్ళ అటువైపు వెళ్ళేటటువంటి వారిని కూడా అరెస్ట్ చేసినటువంటి వారిని ముఖ్యంగా ఇక్కడ లోపల మాత్రం కొంత ఉద్రిక్తత ఉన్నటువంటి పరిస్థితి ఏదైతే గతంలో జరిగినటువంటిది ఏదైతే ఉందో మార్చి 4వ తేదీన జరిగినటువంటి ఇన్సిడెంట్ ఆధారంగానే అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా అనేక మంది కూడా ఇక్కడ అంటే రంజాన్ని కూడా మేము ఏ విధంగా మీరు హోలీ రోజు జరిగినటువంటి ఘటన కనుకోవచ్చు, అందులో ఖచ్చితంగా దీనికి సంబంధించినటువంటిది రంజాన్ కూడా మేము కూడా ఖచ్చితంగా దీనికి ప్రతీకారం తీర్చుకుంటామంటూ కూడా చేసినటువంటి ఏదైతే నినాదాలు అనుకోవచ్చు. అందులో భాగానే ఇక్కడ మనకు ఉత్తమ్ నగర్ జేజే కాలనీ లోపడంతా కూడా హై సెక్యూరిటీ ఉంది. చాలా మంది అటువైపు వచ్చేటటువంటి వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసేసి లోపలికి తరలిస్తున్నటువంటిది ప్రస్తుతం మాత్రము కొంత ఉద్రిక్తత ఉన్నటువంటి పరిస్థితి. सर आप कहाँ से आए? सर उत्तम नगर से हो जी मैं। उत्तम नगर। हाँ जी। आपने इधर का इंसिडेंट अपने मार्च कोर्ट में हुआ था, क्या बताना चाहते हैं? ये तो इन्होंने क्या नाम है गलत करा भी, महाराज जी को मारे अभी देखा मैंने, पुलिस वाले को महाराज जी को ले गए पकड़ के। कहाँ से आया महाराज जी? ये तो मुझे पता नहीं है, महाराज जी थे तो अंदर ले गए, उनको बिल्कुल पकड़े, बुजुर्ग महाराज जी थे। अच्छा, आप कहाँ से आए? मैं यही उत्तम नगर में ही रहता हूँ। इंसिडेंट हुआ था, कभी आपने मतलब इसके बारे में कुछ बता सकते क्या हुआ था 4 तारीख को? तो होली वाले बच्ची ऊपर खेल रही थी, गुब्बारा नीचे पड़ गया तो कोई काली नाम की औरत थी, उसके लगे चिंटे, उन्होंने अपने बंदे बुला लिए और जो तरुण भाई था उसको तो कुछ पता भी नहीं था। तो इन्होंने नहीं पता था तो उन्होंने उनके बंदों ने मुसलमानों ने आके उसको मार दिया, छाती पे पत्थर मारा, वो मार दिया वो बंदा हमारा। हमारे त्योहार पे कुछ नहीं है, तब कहाँ थी ये सिक्योरिटी? आज ये सिक्योरिटी क्यों है? मुसलमान के त्योहार पे क्यों है सिक्योरिटी? ये तो हमारे उस पर भी होनी चाहिए, उस टाइम नहीं था, करनी चाहिए था ना इन्होंने। जब दंगा हुआ तब भी तो यही और तो थाने के बिल्कुल पास में ही उस टाइम कोई भी पुलिस वाला कोई भी नहीं आया? नहीं आया जी, कोई भी नहीं आया उस टाइम नहीं आया कोई पुलिस वाला, आना चाहिए था। उसी दिन सिक्योरिटी बढ़ानी चाहिए। आज किस बात की सिक्योरिटी है जब आज इनका त्योहार है? नहीं करना चाहिए, गलत है। अभी कितने लोग आए? अभी जो स्वामी जी सब लोग आए ना, कितने लोग आए अभी? लगभग करीब स्वामी जी के साथ 8 से 10 हजार लोग आए हैं। तो सभी तरुण भाई के समर्थन में आए हैं, उनको न्याय मिलना चाहिए और जिसने गलत किया उनको साथ गलत होना चाहिए। ఇక్కడ దాదాపు ఒక లోపల నుంచి ఒక స్వామీజీ వచ్చారు. చాలా మటుకు
ఏదైతే జరిగినటువంటి సంఘటనకు ఆ రోజు అంటే మనకు హోలీ పండుగ రోజు సెక్యూరిటీ లేదు, పక్కలే పోలీస్ స్టేషన్ కూడా ఉంది. ఆ రోజు ఎవరు కూడా సెక్యూరిటీ లేరు. ఒక హిందూ పండుగ రోజు ఎలాంటి సెక్యూరిటీ లేదు. కానీ ఈ రోజు రంజాన్ పండగకు మాత్రమే సెక్యూరిటీ పెట్టారు. ఎందుకు ఇంత అంటే డిఫరెన్స్ ఎందుకు అంటూ కూడా ఒక సామాన్యుడు ప్రశ్నిస్తున్నటువంటిది. దాదాపు అంటే ఈరోజు జరిగినటువంటి ఏదైతే జై శ్రీరామ్ అంటూ కూడా చాలామంది కూడా నినాదాలు చేస్తున్నటువంటి వారిని అరెస్ట్ చేసినటువంటిది, అరెస్ట్ చేసేసి లోపలికి తరలించినటువంటి సంఘటన. ఇప్పుడు ప్రస్తుతం మాత్రము ఎవరు కూడా అంటే ఇటువైపులో ఉండేటటువంటి వాళ్ళందరినీ కూడా లోపలికి అంటే పోలీస్ స్టేషన్కి తరలిస్తున్నటువంటిది ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్. కానీ ఆ రోజు అంటే మార్చి 4వ తేదీ నుంచి ఇప్పటి వరకు కూడా ఇటు ఉత్తమ్ నగరు ఈ ప్రాంతం అంతా కూడా అటు చాలామంది హిందూ సంఘాలంతా కూడా తరుణ్కి మద్దతుగా కూడా వచ్చి నినాదాలు చేయడము, దానికి ఖచ్చితంగా కూడా అంటే ఆ రోజు జరిగినటువంటి సంఘటనకు ఖచ్చితంగా దీనికి బదులు తీసుకోవాలి అంటూ కూడా ఏదో ప్రశ్నిస్తున్నటువంటిది. మరొక వైపు ఇటు అంటే ఈరోజు జరిగినటువంటిది దాదాపు ఉదయం నుంచి కూడా చాలామంది కూడా ఇక్కడికి అరెస్ట్ చేయడము, లోపలికి తరలిస్తున్నటువంటిది. కానీ మొత్తం మీద ఇక్కడ మాత్రము ఉత్తమ్ నగర్లో ఏదైతే ప్రస్తుతం మాత్రము ఉద్రిక్తత మధ్య ఇక్కడ పోలీసు బందోబస్తు మధ్య రంజాన్ వేడుకలు మాత్రం జరుగుతూ ఉన్నాయి. దిస్ ఇస్ కళా కెమెరామెన్ అభిదీష్తో ఢిల్లీ.